హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఓఆర్ఆర్ పరిధిలో 9,292 ఎకరాల పరిశ్రమల భూముల మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిల్ట్ పి పాలసీ కింద అర్హత కల పరిశ్రమల యూనిట్ల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్ నగర విస్తరణ కారణంగా నివాస ప్రాంతాల మధ్యలోకి వచ్చేసిన పాత పారిశ్రామిక ఎస్టేట్లు, పార్కులు, ఆటో నగర్లోని భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చుకోవడానికి అనుమతిస్తారు. ఈ భూముల్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, కమర్షియల్ ఆఫీసులు, ఐటీ పార్కులు, మాల్స్, హోటళ్లు, స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. పాలసీ కింద ఓఆర్ఆర్ లోపల దాని సమీపంలో ఉన్న సుమారు 22 పారిశ్రామిక ప్రాంతాలను గుర్తించారు. దరఖాస్తుదారులు, శాఖ అధికారులకు దరఖాస్తు ప్రక్రియ సమయంలో సహాయం అందించేందుకు ప్రత్యేక సహాయక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేశారు. భాగస్వాములు తమ సందేశాలు లేదా సమస్యలను నిర్ణీత టికెటింగ్ వ్యవస్థ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఏదైనా సహాయం కోసం ఆన్లైన్ పోర్టల్ హెల్ప్ లైన్ 7729983215 ఫోన్ నెంబర్లో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించవచ్చు. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 9,292 ఎకరాల పరిశ్రమల భూమి మార్పిడి లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించినట్లు తెలిసింది. భూమి విస్తీర్ణాన్ని బట్టి ప్రాసెసింగ్ ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది. 1 ఎకరా వరకు 20,000, 1 నుంచి 5 ఎకరాలు 50,000, 50 నుంచి 10 ఎకరాలు 1,00,000, 10 నుంచి 25 ఎకరాలు 2,00,000, 25 నుంచి 50 ఎకరాలు 5,00,000, 50 ఎకరాలు పైబడిన వాటికి 10 లక్షల దరఖాస్తు సమయంలోని డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజులో 10% ముందస్తుగా చెల్లించాలి. 2026 జూన్ 30 వరకు దరఖాస్తు చేసే వారికి పాత SRO ధరలే వర్తిస్తాయి. మిగిలిన 90% మొత్తాన్ని 2 వాయిదాల్లో 90 రోజుల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది. గడువు దాటితే నెలకు 1% చొప్పున జరిమానా విధిస్తారు. నగర పరిధి నుంచి బయటకు వెళ్లే పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. నగర శివారు నుంచి వెలుపలకు మారే యూనిట్లకు ప్రస్తుతం ఉన్న సబ్సిడీలు, ప్రయోజనాలు కొత్త చోట కూడా వర్తిస్తాయి. విద్యుత్, నీటి కనెక్షన్ల కోసం గతంలో చెల్లించిన రుసుములను సర్దుబాటు చేస్తారు. ఓఆర్ఆర్ వెలుపల ఉండే పారిశ్రామిక వాడల్లో వీటికి ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తారు. మార్పిడి అనుమతి పొందిన తర్వాత కూడా ఏడాది వరకు ప్రస్తుత చోట కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.